రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్న ఎన్నొద్దులకు మళ్ళా వార్తలా కనిపిస్తున్నాడు సుడూరి. ఈసారి ఏకంగా పాల క్యాన్లు పట్టుకొని రాజమండ్రి రోడ్ల మీదకి వచ్చిండు. పాల క్యాన్లకు కల్తీ పాలను కూడా రాతలు రాపిచ్చిండు. ఇక ఆ పాల క్యాన్లు పట్టుకొచ్చి కథం ఇట్లా బొల బొల రోడ్ల మీద వారబోసిండు. అయ్యయ్యో గనిగనం పాలు అటిగా వారబోస్తీవి కదన్నా, నిరసన కోసం మంచి పాలే కొనుక్కొని కల్తీ పాలను రాపిచ్చి ఇట్లా వారబోసినట్టున్నారు తీరి. పాలు వారబోసినావు సరే గాని ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏందన్నా? కాకినాడలో వేట్లపాలెం దగ్గర అక్కడ సందర్శించి అక్కడ 20 లక్షలు ప్రకటించారు. రాజమండ్రిలో 10 లక్షలు ఎందుకు ప్రకటించారండి? అంటే అక్కడ ప్రాణం ఖరీదు 20 లక్షలు, రాజమండ్రి ప్రాణం ఖరీదు 10 లక్షల. ఓహో అదే మ్యాటరు. ఇంటిరా కల్తీ పాలు తాగి జీవిడిసిరు కదా మొన్న కొంతమంది. ఇక జరిగిపోయిన వాళ్ళ కుటుంబాలకు సర్కారు 10 లక్షల రూపాయలు ఇస్తామని, కానీ భరతాన్ని ఏమో 10 లక్షలు ఎట్లా చాలుతాయి, 20 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు. సర్కారు ఒకళ్ళనో తీరు చూస్తే ఎట్లా, జనమందరినీ సమానంగా చూడాలి కదా. వేట్లపాలెం కాడ పటాకులు వెళ్ళి జీవిడిసిన వాళ్ళ కుటుంబాలకు 20 లక్షలు ఇస్తారు, అదే కల్తీ పాలు తాగి జరిగిపోయిన వాళ్ళకేమో 10 లక్షలు ఇస్తారు. ఇదెక్కడ న్యాయం? సర్కారు పట్టింపుతోటి ఉంటే అధికారులు చక్కగా డ్యూటీ చేస్తే ఇలా కల్తీ పాల దారుణం అయ్యేదా? తప్పు మీతాన పెట్టుకొని పబ్లిక్ ప్రాణాలు పోయేటట్టు చేసి ఇప్పుడు పరిహారం కూడా తక్కువ కట్టిస్తారా అని ఫైర్ అవుతున్నాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిందే, వాళ్ళు తనిఖీలు చేయాల. అక్కడ కూడా సేఫ్టీ ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో కాలేదు. వేట్లపాలెం దగ్గర కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అసలు ప్రభుత్వం వైఫల్యం కాకపోతే ఇంకేంటంటే